కూర్చోండి ప్లీజ్, నుంచోవద్దు, కూర్చోండి. రాజ్కుమార్ గారు, ప్రసన్న గారు, రాజ్కుమార్ గారు మీరు విన్నదానికి భిన్నంగా ఉంటుంది ఇవాళ, ఎందుకంటే వర్క్షాప్ కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళబోతున్నాము. అలాగే లంచ్ తర్వాత ఓరో సూటికల్స్ మాట్లాడుకున్నాము. దాని తర్వాత బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఎవరైతే నేను ఊహించినంత ఎత్తుకి అచీవ్ అయ్యారో వాళ్ళని కూడా మీ ముందే మీ సమక్షంలో మనందరం కలిసి వాళ్ళని రికగ్నైజ్ చేద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ వైబ్రేషన్. ఓకే, బేసిక్ ఓరా ఆర్ఎక్స్ కంపెనీ యొక్క లక్ష్యం ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వచ్చినా కానీ అది బిజినెస్ వరకు మాత్రమే పరిమితం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది బిజినెస్ ఏ పద్ధతిలో చేయాలో దానికి మాత్రం పరిమితం. బట్ అసలు ఓరా ఆర్ఎక్స్ ఒక లక్ష్యం, ఓరా ఆర్ఎక్స్ స్థాపించడానికి కారణం, ఓరా ఆర్ఎక్స్ ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను. కోవిడ్ వరకు నా ఆలోచన విధానం వేరే ఉండేది. కోవిడ్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. కోవిడ్ టైంలో మేమంతా కూడా డ్యూటీలో ఉన్నందువల్ల ఐసీయూలో మేము కూడా దగ్గర 20 రోజులు, 14 రోజులు, 30 రోజులు మేము కూడా ఇంటికి వెళ్ళకుండా క్వారంటైన్లో ఉంటా డ్యూటీ చేసినందువల్ల అసలు రియల్ హెల్త్ అంటే ఏంటి, ఆ హెల్త్కి కావాల్సిన ఉన్నటువంటి ఆత్మలు పరమాత్మకు ఏంటని కళ్ళకు కట్టినట్టుగా చూసే అవకాశం. ఆ కోవిడ్ టైంలో నెంబర్ 1 విపరీతంగా డెత్స్. ఎందుకు డెత్స్ అవుతున్నాయో కూడా తెలీదు, తెలుసుకునే సమయంలోపే డెత్స్. మొదటి కారణం ఏంటంటే ఎటువంటి వ్యాధి లేదు, ఎటువంటి ఎమర్జెన్సీ లేదు, కానీ చనిపోతాం కుప్పలుగా. నార్మల్గా హాస్పిటల్కి వెళ్తే రిసెప్షన్ లో ఫ్యామిలీతో పేషెంట్ తో పాటు వచ్చినటువంటి ఫ్యామిలీస్ లేదా పేషెంట్స్ వాళ్ళు కూర్చుంటారు అంతే కదా. కానీ కోవిడ్ టైంలో తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ రిసెప్షన్ లో అంతా కూడా డెడ్ బాడీస్ తీసుకెళ్ళడానికి సౌకర్యం లేక డెడ్ బాడీస్ అర్థమైందా మీకు? సో ఆ రకంగా ఎందుకు చనిపోతున్నారో తెలియక చనిపోవటము, తెలుసుకునేటువంటి అవకాశం మాకు లేకపోవటము. రెండోది, వచ్చే వాళ్ళని అడ్మిట్ చేసుకోవడానికి కానీ చనిపోయిన వాళ్ళని మార్చురీలో పెడతానికి కానీ వేకెన్సీ లేకపోవటము, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు. మూడోది, డయాగ్నోసిస్ సిస్టమ్ చేయలేకపోవడం. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంటాయి, కానీ కొన్ని హాస్పిటల్స్ లో డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవు. డయాగ్నోస్టిక్ సెంటర్ తీసుకెళ్ళి రావాలి. అర్థమైందా మీకు? సో ఇటువంటి పరిణామంలో, ఇటువంటి పరిస్థితుల్లో నాకే కాదు, ఇక్కడ ఉన్న డాక్టర్స్ మీకు కూడా అనుభవం కలిగి ఉంటుంది, మాకు కొంచెం ఎక్కువ కలిగి ఉంటుంది. ఎందుకంటే మేము ఎలోపతి డాక్టర్స్ కాబట్టి హాస్పిటల్ ఐసీయూలో ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి, వార్డ్స్ లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం అధికంగా ఎక్కువగా మాకు అనుభవం జరిగింది. సో ఇటువంటి తరుణంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో ఒక సపోర్ట్తో ప్రపంచాన్ని మొత్తము ఏకం చేసి అందరూ కూడా వారికి ఉన్న టాలెంట్, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రీసెర్చర్స్, సైంటిస్టులు, డాక్టర్స్, ఎవరైతే రిటైర్ అయిపోయి ఉన్నారో హెల్త్ కేర్ వర్కర్స్, మొత్తానికి అందరూ కూడా అన్ని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏకమైపోయి ఒక ఫ్యామిలీగా, అన్ని దేశాల నుంచి అందరూ కూడా ఏకమైపోయి ఒక ఫ్యామిలీగా ఒకే ఒక ప్లాట్ఫామ్ వచ్చి ఒకరికి ఒకరు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ షేర్ చేసుకోవటం వల్ల చాలా కంటెంట్ మా మైండ్స్ లోకి రావడం జరిగింది. విపరీతమైన కంటెంట్ అంటే చెప్పుకోలేదు, ఎన్ని సంవత్సరాలైనా సరే మాట్లాడుకోవచ్చు అంత కంటెంట్. ప్రతి ఒక్క డాక్టర్కి కూడా, ప్రతి ఒక్క ప్రాక్టీషనర్ కూడా, ఇన్ఫాక్ట్ ప్రతి పేషెంట్ కూడా, ఇంకా చెప్పాలంటే టీవీలో చూస్తా కోవిడ్ టైంలో చాలా వరకు హెల్త్ మెట్రిక్స్ నేర్చుకున్న మనుషులు కూడా ఉన్నారు లేదా? టీవీలో చూసి నేర్చుకునే ఉన్నాయి కదా. అంతకుముందు రోగ నిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే లెక్క చేసేవారు కాదు, ఎవరు లెక్క చేసేవారు కాదు. చేతులు కడుక్కొని అన్నం తిన ముందంటే
అన్నం తిన్న తర్వాత పడుకున్నా ఉన్నారు కానీ చేతులు మాత్రం పడుకునే ఉంటారు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత చేతులే కాదు ముఖము ఒళ్ళు అన్ని కడుక్కోవడం స్టార్ట్ చేశాం. సో మీన్స్ ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. ఆ అవేర్నెస్ క్రియేట్ అవ్వడం కారణం ప్రపంచమంతా ఏకతాటిగా ఒకే ఒక ప్లాట్ఫామ్కి రావడం. మరి సో అప్పుడు మాకు ప్రత్యేకంగా నాకు మా సీనియర్స్ కూడా అందరికీ కూడా అసలు మనం క్యూర్ మీద మేము డాక్టర్స్ అందరం కూడా ఎలా తగ్గించాలి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా సర్జరీ చేయాలనే దాని మీద మా మైండ్ సెట్స్ ఉంటాయి. కానీ కోవిడ్ టైంలో అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్యూర్ కాదు మనం ఆలోచించాల్సింది ప్రెడిక్షన్ అండ్ ప్రివెన్షన్. ఏమిటి ప్రెడిక్షన్ అండ్ ప్రివెన్షన్? అసలు ఏ వ్యక్తికైనా సరే అనారోగ్యం రాకముందే తెలుసుకునే మార్గాలు, అనారోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యంగా అవడానికి ప్రివెన్షన్. మనం వీటి మీద ధ్యాస పెట్టాలా, వీటి మీద మనం ధ్యాస పెడితే కానీ మనం తర్వాత క్యూరు ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేటువంటి బలమైన ఒక థాట్ ప్రాసెస్ ప్రతి డాక్టర్ కూడా కలిగింది. ఆ కలిగినటువంటి అన్ని లక్షల మందిలో నేను ఆలోచించింది ఏంటంటే మన వరకు మనం ఒక విషయాన్ని తీసుకున్నా ఫైనల్గా అది జనాలకి జారినంత వరకు ఎంత మంచి ఎంత అద్భుతాన్ని మనం జేబులో పెట్టుకున్నా కానీ ప్రయోజనం లేదు. అవునా కాదా? జనాలకి జారాలంటే ఏంటి? మీడియాను నమ్ముకోలేదు. ఎందుకు? మీడియా చిన్న స్క్రీన్ కాబట్టి అంత కంటెంట్ ఏమన్నా ఇవ్వగలిగినా కానీ ఒకసారి 2 సార్లు ఇవ్వగలిగిన కానీ రిపీటెడ్గా చెప్పలేదు. సో మీడియాను మనం డిపెండ్ అవ్వలేదు. అడ్వర్టైజ్మెంట్స్ వెరీ కాస్ట్లీ. ఇండియా మొత్తానికి మనం అడ్వర్టైజ్ చేసి ఈ ప్రిడిక్షన్ మీద మీ యొక్క ఆలోచన పెరగాలి అంటే అంత ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యత ఎవరి దగ్గర లేదు, ఈవెన్ గవర్నమెంట్ దగ్గర. మరి సో గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి 1% జనాభానే వెళ్తున్నారు. 99% జనాభా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. 1% గవర్నమెంట్ ప్రైమరీ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అలా అని చెప్పి ప్రైవేట్ వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దామంటే ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్ ఒక్కొక్క మేనేజ్మెంట్లో ఉంటుంది కాబట్టి జనరల్గా ఈగోస్ ఉంటాయి. కాబట్టి నా హాస్పిటల్ నీ హాస్పిటల్ కంటే గొప్ప, నా డాక్టర్ నీ డాక్టర్ కంటే గొప్ప అని కాంపిటీషన్, అది వ్యాపారంలోకి వస్తాయి. కాబట్టి అవన్నీ చాలా మంది ఒప్పుకోరు. నువ్వు చెప్పేది మేము ఎందుకు వినాలా, మేము చెప్పేది అని చెప్పేసి ఆలోచనకు వస్తాం. అందుకే ఆ టైంలో 2021లో నాకు ఆల్రెడీ అనుభవం ఉండబట్టి డిఎక్స్ఎన్ అనే కంపెనీని 26 సంవత్సరాల ముందు స్థాపించి డైరెక్ట్ సెల్లింగ్ అనే దాంట్లో నాకు అనుభవం ఉండబట్టి నాకెందుకో 6th సెన్స్లో ఈ యొక్క విషయాన్ని ప్రెడిక్షన్ అండ్ ప్రివెంటివ్ మెజర్ ఈ 2 తర్వాతే క్యూర్. అందువల్ల అందరూ కూడా ప్రెడిక్షన్ మీద, ప్రెడిక్టివ్ హెల్త్ మీద, ప్రివెంటివ్ హెల్త్ మీద అందరూ కూడా ధ్యాస పెట్టాలి, అందరూ కూడా సీరియస్ అవ్వాలనే ఒక మెసేజ్ జారాలి అంటే దానికి ఒకే ఒక మార్గం నాకు కనిపించింది, డైరెక్ట్ సెల్లింగ్ మార్గం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో నాలాంటి వాళ్ళని 1,00,000 మందిని పుట్టించవచ్చు. ఆ 1,00,000 మందిలో నాకంటే మేధావి పుట్టచ్చు, నాకంటే గనుడు రావచ్చు. అట్లా నాకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ అందరూ ఉన్నారు. మీలో ఎవరైనా సరే నాకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నాకంటే ఎక్కువ మేధస్సు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మీ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం కూడా నాకు దొరుకుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్లో అద్భుతం ఏంటంటే వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్, ₹1 పెట్టుబడి లేకుండా, ₹1 లాసు లేకుండా పరిచయాలు పెంచుకోవచ్చు, ఎడ్యుకేషన్ పంచుకోవచ్చు, పంచుకున్నది మిగతా వాళ్ళకి తెలియజేయవచ్చు. ఇదంతా కూడా వితౌట్ ₹1 ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ₹1 లాస్. సో ఇంతకు మించి పెద్ద మీడియా నాకు ఏ మీడియా కూడా కనిపించలేదు. అందుకే ఓవరాల్ ఒక లక్ష్యం ఏదైతే ఉందో ప్రెడిక్టివ్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ లో తీసుకోవడానికి కారణం. అది కూడా టైమింగ్ కరెక్ట్ గా సెట్ అయింది. 21లో నాకు ఆలోచన రావటం, అదే 2021లో డిసెంబర్ 21న ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ లీగలైజ్ అవ్వటము, పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యి గజెట్ అయ్యి కంప్లీట్ అవ్వటము, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొట్టమొదటి గవర్నమెంట్ జీవో పాస్ చేయటము, ఆ తర్వాత ఒక్కొక్క స్టేట్ పాస్ చేయటం, ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చింది. సో నాకు కలిసి వచ్చి నేను క్రియేట్ చేసినటువంటి ఓఆర్ఎక్స్ ప్లాట్ఫామ్ ని మీ అందరికీ మళ్ళీ ₹1 పెట్టుబడి లేకుండా ₹1 లాస్ అవ్వకుండా పంచబోతున్నాను.
అలా పంచుకుంటూ 41 వారాలు పెంచి 41 వారాలుగా నేను పంచుకుంటా వస్తుంటే నేను ఊహించినటువంటి రిజల్ట్స్ నేను చూస్తున్నాను. ఇవాళ ఈ రూమ్ లో ఇంత చిన్న కంపెనీకి, ఇప్పుడు ప్రారంభించిన కంపెనీకి ఇంతమంది వచ్చి కూర్చోవడము ఒక అద్భుతం. అయితే ఈ 40 వారాలుగా విజయవాడలో హెడ్ ఆఫీస్ స్టార్ట్ చేసి రిజిస్టర్ ఆఫీస్ పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ప్రయాణము ఇవాళ ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వారానికి 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి వచ్చారు. కేవలం 40 వారాలు. ఇంకా ఈ 1 లక్ష 2 లక్షలు సంపాదించిన 40 వారాలు లేదు, ఒక 20 వారాలు 30 వారాల ముందే వచ్చారు. అలాగే విశాఖపట్నంలో బహుశా ఇంకా 1 లక్ష రూపాయలు రీచ్ అవ్వలేదేమో కానీ ఖచ్చితంగా 1 లక్ష లోపు అచీవర్స్ చాలా మంది ఉన్నారా లేదా? కనీసం రూపాయలు ఉన్నారా లేదా? సో ఈ యొక్క ప్రాక్టికల్ గా నేను 40 వారాలుగా ప్రాక్టికల్ గా ఒక్కొక్క అడుగు చూసుకుంటా వస్తున్నాను. ఎట్లా ఉంది ఇంత జాగ్రత్త వహించి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే పెద్ద మీటింగ్ హాల్ పెట్టి డాన్సర్లు తీసుకొచ్చి డాన్సింగ్ చేపించి తప్పట్లు కొట్టించి ఈ కార్యక్రమాలు చేయకుండా నేను ప్రాక్టికల్ గా మానిటర్ చేసుకుంటా అడుగు చేసుకుంటా వెళ్ళడానికి కారణం ఏంటంటే నా లక్ష్యం లీడర్స్ ని క్రియేట్ చేయడం కాదు, నా లక్ష్యం లీడర్షిప్ ని క్రియేట్ చేయడం. ఇవాళ లీడర్షిప్ నేను కొంత చూడగలుగుతున్నాను. ఇవాళ నేను ఏ స్టాఫ్ ని తీసుకురాలేదు ఇక్కడికి, తీసుకురాకుండా ఎట్లా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారో చూద్దామని చెప్పి అదొక పరీక్ష పెట్టుకున్నారు. కానీ ఎవరికి చెప్పాల. మీ యొక్క లీడర్సే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళే బ్యానర్లు కట్టారు, వాళ్ళే హాలు బాగుందా లేదా అన్నారు, వాళ్ళే మీ అందరినీ రిసీవ్ చేసుకున్నారు, మీ అందరికి ఇవ్వాల్సి ఇచ్చారు. మొత్తం అంతా కూడా స్టాఫ్ లాగా వీళ్ళు ప్రవర్తించడం నాకు చాలా సంతోషం ఉంది. నేను ఊహించాల, ఇంత ఇనిషియేటివ్ తీసుకుంటానని ఊహించాల. అయితే దీనివల్ల వాళ్ళకి జరిగినటువంటి ఒక మంచి ఏంటంటే వాళ్ళని నేను రికగ్నైజ్ చేశా. ఇక్కడి నుంచి వాళ్ళకి జరగబోయే పనిష్మెంట్ ఏంటంటే ఇక ప్రతి మీటింగ్ అది ఇలాగే చేయాలి. లెట్స్ గో టు ది సబ్జెక్ట్. ఓకే, మెటాసూటికల్స్. మెటా అంటే మెటబాలిజం, సూటికల్స్ అంటే పరికరాలు, మెడికల్ కి సంబంధించిన పరికరాలు కానీ, మెడికల్ కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ, మెడిసిన్ అంటే ఫార్మకాలజీకి సంబంధించిన ఏదైనా సరే సూటికల్స్ అంటారు. సో అందుకే మెటబాలిజం సూటికల్స్ ని మెటాసూటికల్స్ అని తీసుకొచ్చారు. ఈ మెటాసూటికల్స్ లో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రకాల మెటాసూటికల్స్ ఉన్నాయి. ఈ 2 రకాల మెటాసూటికల్స్ లో ఒకటి వేరబుల్ డివైసెస్. జాగ్రత్తగా వినండి. మీరు అంత కష్టపడి వీడియోలు తీయకల్లా అంతా యూట్యూబ్ లో ఎక్కించేస్తారు సాయంత్రం కల్లా. ఓకే, వేరబుల్ డివైసెస్. ఓకే, రెండోది వచ్చి మెడికల్ డివైసెస్. వేరబుల్ డివైసెస్, మెడికల్ డివైసెస్, ఈ రెండింటిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వేరబుల్ డివైసెస్ అంటే ఎవరి దగ్గరైనా ఇక్కడ యాపిల్ వాచ్ కానీ శాంసంగ్ వాచ్లు కానీ ఉన్నాయా? ఉందా? ఏ వాచ్ అండి మీది? శాంసంగ్ వాచ్. ఆయన పెట్టుకున్నది, వీళ్ళిద్దరు పెట్టుకున్నటువంటిది శాంసంగ్ వాచ్. అది వేరబుల్ డివైసెస్. అంటే అవి ఏం చేస్తాయి? ట్రాక్ చేస్తాయి. సపోజ్ వాళ్ళు నడిచారనుకోండి, ట్రాక్ చేస్తాయి. మరి కేవలం ట్రాకింగ్ చేసేటువంటి ఒకే ఒక సెన్సార్ ఉంటుంది ఆ వాచ్ కింద. ఎమరైట్ అది రిస్ట్ లో పెట్టుకుంటారు. సో బట్టల్లో కూడా ఇప్పుడు వేరబుల్ డివైసెస్ వస్తున్నాయి. ఒక చొక్కా వేసుకుంటే వాచ్ లేకుండా, ఒక చొక్కా వేసుకున్నా ఒక టీ షర్ట్ వేసుకుని నడిస్తే ఆటోమేటిక్ గా స్టెప్స్ కౌంట్ అవుతాయి. రైట్, అలాగే ఆటోమేటిక్ గా మీకు మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా కౌంట్ అవుతాయి. అటువంటి డివైసెస్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు జరిగే ప్రపంచంలో జరిగేటువంటి కొత్త ట్రెండ్ అంతా కూడా వేరబుల్ డివైసెస్. అయితే ఈ వేరబుల్ డివైసెస్ అన్ని కూడా కేవలం ట్రాక్ చేస్తాయి, ట్రాక్ చేయడం వరకే. రైట్, వేరే మెడికల్ డివైసెస్ అంటే డయాగ్నోసిస్ చేస్తాయి. అందుకే ఈ వేరబుల్ డివైసెస్ కి ఎటువంటి రెగ్యులేటరీ అథారిటీ ఉండదు. ఏ కొట్లో అయినా సరే ఓపెన్ గా అమ్మేయచ్చు. రెగ్యులేటరీ అథారిటీ లేదు, దానికి ఒక లైసెన్స్ కానీ ఒక రిజిస్ట్రేషన్ కానీ అటువంటి ఉండవు.
అలాగే ఈ వేరబుల్ డివైజెస్ లో హెల్త్ మానిటర్ చేయడం కానీ, లేకపోతే ట్రీట్ చేయడం కానీ, లేదా ప్రివెన్షన్ చేయడం కానీ ఫిజియోథెరపీలో చేసినట్టు అటువంటి అన్ని కూడా వేరబుల్ డివైజెస్ కింద రావు. మెడికల్ డివైజెస్ అంటే ట్రీట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, ప్రెడిక్ట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. అంటే ఫిజియోథెరపీలో వాడేటువంటివి, డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఉండేటువంటి ఎంఆర్ఐ మెషిన్స్, ఎక్స్రే మెషిన్స్, ఇవన్నీ కూడా మెడికల్ డివైజెస్ కింద వస్తాయి. ఈ మెడికల్ డివైజెస్ అన్ని కూడా ఇండియాకి సంబంధించి సిట్స్కో అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్, డ్రగ్ డిపార్ట్మెంట్ కింద సిట్స్కో. ఆ సిట్స్కో రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి, ఆ సిట్స్కో లైసెన్స్ పొంది ఉండాలి. వాటిల్ని మాత్రమే మీరు మెడికల్ డివైజెస్ అని పిలవచ్చు. మిగతావన్నీ కూడా వేరబుల్ డివైజెస్. సో ఇది డిఫరెన్స్. అర్థమైందా మీ అందరికీ? వేరబుల్ డివైజెస్ కి మెడికల్ డివైజెస్ కి అర్థమైందా? ఇటువంటి మెడికల్ డివైజెస్ ప్రపంచంలో ఫస్ట్ టైం ప్రపంచంలోనే అతి చిన్న సైజులో పోర్టబుల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వాడేటువంటి మెడికల్ డివైజెస్ ఓరోఆర్ఎక్స్. అటువంటి మెడికల్ డివైజెస్ మన దగ్గర 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలు ఇప్పుడు నేను 1 by 1 చెప్తుంటాను. మీరు కనుక ఇప్పుడు ఈ యొక్క పరికరం చూస్తే దీన్ని హెల్త్ 360 అంటాం. ఎవరి హెల్త్ 360 ఉందా? అంటే హెల్త్ 360 అంటాం. ఈ హెల్త్ 360 ప్రపంచంలోనే అతి చిన్న సైజులో ఉంటుంది. దీంట్లో బేసిక్ గా వైటల్ టెస్ట్ వస్తాయి. వైటల్ టెస్ట్ అంటే హార్ట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్, SpO2 లెవెల్స్, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేటు, బాడీ టెంపరేచర్, అలాగే బాడీ టెంపరేచర్, 12 లీడ్ ఈసీజీ. 12 లీడ్ ఈసీజీ అంటే 6 చోట్ల చెస్ట్ చుట్టూ పెడితే వచ్చేటువంటి ఈసీజీ. లిమ్స్ బొనికల్, ఓకే, అక్కడ 4 చోట్ల పెడితే అక్కడ 6 చోట్ల పెడితే వచ్చేటువంటి ఈసీజీ. ఈ 6 కలిపి 12 లీడ్స్ అంటారు. 12 లీడ్ ఈసీజీ అంటారు. రైట్. సో ఈ 12 లీడ్స్ ఈసీజీ వస్తుంది ఇక్కడ. అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీ, సిస్టాలిక్, డయాస్టాలిక్ అంటారు. అంటే లో బీపీ, హై బీపీ, ఈ 2 కూడా దీంట్లో. సో ఈ రకంగా వైటల్ టెస్ట్లు అంటే ఏంటి? మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే మీరు ఎంత చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, క్లినిక్ దగ్గరికి వెళ్ళినా, ఏ మెడికల్ సిస్టంలో అయినా సరే ఫస్ట్ మిమ్మల్ని చూసేది, ఇప్పుడంటే చాలా మంది చూడలేదు, డయాగ్నోస్టిక్ సెంటర్లు వచ్చినాయి కాబట్టి, లేకపోతే ఇంతకుముందు ఫస్ట్ థర్మామీటర్ పెట్టేవారు లేదా? రెండోది స్టెథోస్కోప్ పెట్టి మీ యొక్క హార్ట్ బీట్ చూసేవారు. ముందు వెనక పెట్టి హార్ట్ బీట్ చూసేవారా లేదా? తర్వాత బీపీ చూసేవారు, బీపీ మెషిన్స్ తో చూసేవారా లేదా? ఇప్పుడు కూడా చాలా మంది డయాబెటిక్ డాక్టర్స్ అందరూ కూడా ఫస్ట్ బయట బీపీ అన్ని చేసుకున్న తర్వాత ఒక నర్సు దగ్గర లోపలికి రావాల్సి వస్తారు. సో బేసిక్ గా వీటన్నిటిని కూడా వైటల్ టెస్ట్స్ అంటారు. అంటే ఒక శరీరంలో ఈ యొక్క వైటల్ టెస్ట్లు సరిగ్గా ఉంటే నంబర్ 1 ప్రమాదం లేదు అని అర్థం. ఓకే, సో ఈ టెస్టులు చేపట్టి, ఈ వైటల్ టెస్టులు చేపట్టి ఒక డాక్టర్కి ఇది ప్రమాదంలో ఉన్న వ్యక్తి, ప్రమాదంలో లేని వ్యక్తి అనేది ఒక నిర్ధారణ జరుగుతుంది అనమాట. అందువల్ల ఈ వైటల్ టెస్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు చేసుకునే ఈ వైటల్ టెస్ట్ ఎప్పుడు మీకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, మీకు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో, ఎప్పుడైతే క్లినిక్ హాస్పిటల్కి వెళ్తారో అప్పుడే మీరు చేసుకుంటున్నారు. మిగతా టైంలో మీరు చేసుకోవట్లా. కానీ మీరు వెళ్ళి చేసుకునే టైంకి ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ లెవెల్కి వచ్చేసారు, ఎమర్జెన్సీ స్టేజ్కి వచ్చేసారు. దానివల్ల ఖర్చు, ఆరోగ్యాన్ని మీరే సొంతంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకుని అనారోగ్య స్థితికి వచ్చారు. మరి సో ఈ రకంగా వచ్చారు కాబట్టి ఈ యొక్క మెషిన్ ని తీసుకురావడం జరిగింది, మెడికల్ డివైస్. ఈ మెడికల్ డివైస్ ని తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ కనీసం 10,000 పైనే ఉంటుంది. ఒక మైక్రోవేవ్ ఉంటుంది, గ్రైండర్ ఉంటుంది. ఇవన్నీ మినిమం పరికరాలన్నీ ఇంట్లో మెయింటైన్ చేస్తుంటాం. అపార్ట్ ఫ్రమ్ టీవీ, బైకు, లేకపోతే కార్లు, ఇవన్నీ ఉండాల్సిందే ప్రతి ఇంట్లో. ఇవాళ రేపు ఇంట్లో ఏది కూడా లేకుండా ఒక ఇల్లు లేదు జనరల్ గా. రైట్. సో అటువంటి ఇంట్లో మీ హెల్త్ కోసం ఏముంది? మీ హెల్త్ కోసం మీకు ఏముందా ఇంట్లో? ఇవన్నీ కూడా హెల్త్ చెడగొడడానికి కావాల్సినవే, ఏది కూడా హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కాదు. అంతే కదా? ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్కి సంబంధించాల్సినవి.
సో అందువల్ల ప్రతి ఇంట్లో కూడా ఈ మెసేజ్ని మీరందరూ కూడా నాతో పాటు కలిసి ఒక సోషల్ మెసేజ్గా తీసుకెళ్ళాలి. సోషల్ మెసేజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో కూడా ఈ పరికరం, ఈ మెడికల్ డివైస్ ఉండి రోజు మీకు టైం దొరికినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం దొరికినప్పుడు మీరు ఈ వైటల్ టెస్ట్లు చూసుకుంటా ఉంటే మీకు మీ యొక్క హెల్త్ని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకునేటువంటి మార్గము దొరుకుతుంది. సో దట్ ఎమర్జెన్సీకి వెళ్ళకుండా ఉంటారు, ఎమర్జెన్సీకి వెళ్ళకుండా ఉంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక హెల్త్ సెన్సార్ ఉంటుంది. నేను వీడియోలో కూడా చూపిస్తాను. ఇప్పుడు హెల్త్ సెన్సార్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఈ 3 ఉంటాయి ఇక్కడ బ్లాక్గా, 1, 2 ఇక్కడ సైడ్లో ఒకటి. వీటినే ఎలక్ట్రోడ్స్ అంటారు. ఏమంటారు? ఎలక్ట్రోడ్స్. మీరు ఎవరైనా పేషెంట్కి ఈసీజీ చేసినప్పుడు చూసారా? కొడుకో పెట్టి 12 ప్లగ్లు తీసి ఒక్కొక్క ప్లగ్కి వైర్ ఉంటుంది. ఆ ప్లగ్ అంటే దాన్ని ఎలక్ట్రోడ్ అంటారు. సో ఈ ఎలక్ట్రోడ్ అన్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా హార్ట్ ఏదైతే గుండె కొట్టుకుంటుందో ఒక్కొక్క హార్ట్ బీట్కి ఆ హార్ట్లో ఉన్న మజిల్ సెల్స్ ఎంత ఎలక్ట్రిసిటీని అందుకుంటుంది, ఎంత ఎలక్ట్రిసిటీ తక్కువగా అందుకుంటుంది, ఎక్కువగా అందుకుంటుంది అనేది ఈ ఈసీజీ ఎలక్ట్రోకార్డియం అర్థమైంది మీకు? సో ఆ ఎలక్ట్రిసిటీ, లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ మీ యొక్క హార్ట్ మజిల్ సెల్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రిసిటీని రీడింగ్ తీసి కనిపెట్టి చెప్తా ఉంటారు బాగుంది లేదా. ఎప్పుడైతే ఆ మజిల్ సెల్స్ లో ఎలక్ట్రిసిటీ తక్కువ అవుతుందో అప్పుడు బ్లడ్ ఫ్లో తక్కువ అవుతుంది. బ్లడ్ ఫ్లో తక్కువైనప్పుడు ఏమవుతుందంటే బ్లాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరి బీపీ వచ్చే అవకాశం మరి. సో మొత్తం అన్నిటికీ కూడా ఈసీజీ వల్ల తెలుసుకోవచ్చు. బేసిక్లీ ఒక మనిషికి 6 చోట్ల చెస్ట్ భాగంలో, ఈ చెస్ట్ భాగంలో 6 చోట్ల తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 6 చోట్ల కూడా హార్ట్ లో ఉండేటువంటి మజిల్ సెల్స్ లో ఎలక్ట్రోకార్డియం అంటే ఎలక్ట్రిసిటీ బాగుంది అని తెలిస్తే ఆటోమేటిక్ గా ఊపిరితిత్తులు బాగున్నట్టు, గుండె బాగున్నట్టు, రక్తం బాగా పోతున్నట్టు ఇవన్నీ తెలుస్తాయి. ఎక్కడైనా ఏదైనా తెలియకపోతే ఆటోమేటిక్ ఇది చెప్తుంది, ఫలానా చోట నీకు ఎలక్ట్రిసిటీ తక్కువ ఉంది కాబట్టి, నీ యొక్క బ్లడ్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి, అతి తక్కువగా ఉంది కాబట్టి